నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. మేడం, కులదైవం అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం పూజలు చేసేయటం కాదు. ఈ ఇష్టదైవతకి ఎంత బ్యూటిఫుల్ గా పూజలు చేసుకున్నా కులదైవాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు అనేది వింటూ ఉంటాం. అవును. అయితే మరి ఇవాళ రేపు చూస్తున్నాం జనాలు ఎలా కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం. అష్ట కష్టాల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అవును. ఇదైపోయిందంటే అది, అదైపోయిందంటే ఇది. ఎవరిని చూసినా ఆర్థిక పరమైన అవును. ఎంతో కొంత కులదైవాన్ని విస్మరించడం దీన్ని ఇంపాక్ట్ చూపిస్తోంది అని అనుకోవచ్చా? అవును. మరి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి, మా కులదైవం ఎవరో మాకు తెలియనే లేదు, ఇప్పుడు హ్మ్. చెప్పేవాళ్ళు లేరు, మా పరిస్థితి ఏంటి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు కులదైవం అనేటప్పుడు చాలా మంది తమిళ్లో కూడా చెప్తూ ఉంటారు. హ్మ్. ఇంత కష్టాలు పడుతున్నాయని జాతకం తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు కులదైవం గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నారా అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అదిదా అంటారు. అవునా? ఎవరైనా క్లయింట్ దగ్గర. అబ్బా! రీజన్ ఏంటంటే కులం అంటే మన కులంని కాపాడేవాళ్ళు. అవును. సో ఆ కుల దైవం అని మనం మొక్కితే వాళ్ళు ఎప్పుడూ కానీ మనని వదిలేసి మనని మంచిగా చూసుకుంటారు. కానీ ఈ విషయాలు అందరూ ఇప్పట్లో ఏమైపోయిందంటే సర్లే ఏముంది అని చెప్పి అట్లా వదిలేస్తారు. కానీ కులదైవం తెలిసిన వాళ్ళకి ఒక లక్ ఏందంటే వాళ్ళకి ఈ దైవం ఉందా కులదైవం తెలిసి వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి తప్పకుండా పూజలు చేసుకొని రావాలి. వాళ్ళ కులదైవం వాళ్ళకి చుట్టుపక్కల ఉంటది. కొంతమంది చాలా లాంగ్‌లో కూడా ఉంటుంది. బయట ఊరికి వెళ్ళిపోతారు కదా! కానీ వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే. సరే ఒకవేళ వెళ్ళలేము, మేము వేరే కంట్రీకొచ్చేసాము, లేదు వేరే స్టేట్‌లో ఉన్నాము, మా కులదైవం వేరే స్టేట్‌లో ఉంది. బట్ ఏం చేయాలి? మాకసలు కులదైవం ఎవరో తెలీదు. అప్పుడు? తెలియదు. హ్మ్. హ్మ్. కానీ దీనికి ఒక మంచి మార్గం ఉంది. పంచభూతాలు సాక్షిగా ఉండేది ఏంది అంటే మనకు ఒక ఇటిక రాయి. ఆ! ఎట్లానానండి వాటర్‌తో యాడ్ చేస్తాం అది. మట్టి భూమికి అవును. సంబంధించింది. ఓకేనా? అవును. నీరు తత్వం ఉంది. అక్కడ మట్టి తత్వం ఉంది. అవును. మనకు పంచభూతం కదా! అవును. దాన్ని అసలు నిప్పు పెట్టి కాలుస్తారు. అది హ్మ్. అగ్ని ఆ! తత్వం ఉంది అవును. కదా! హ్మ్. తర్వాత ఆగాయం అది చూసినప్పుడు డ్రై అయితుంది అది. హ్మ్. ఇవన్నీ మనకు చూసారంటే పంచభూతం దాంట్లో ఉందన్నమాట. హ్మ్. హ్మ్. ఆ అసలు ఇటుక అనే ఇటిక దాంట్లో. ఓకే. ఆ! ఎందుకు ప్రమిదతో దీపం పెట్టమంటారు? హ్మ్. ప్రమిద కూడా సేమ్ అంతే. హ్మ్. అది మట్టితో చేసిందే. యాహ్! దానికి పంచభూత శక్తి శక్తి దాంట్లో ఉంటుంది. ఉంది. రైట్. మనం ఏందా బంగారు దీపంతో పెట్టినా, వెండి దీపంతో పెట్టినా స దానికంట ప్రమిదతో పెట్టే దీపానికి చాలా మహత్వం. బ్యూటిఫుల్. వీళ్ళే సాక్షి అన్నమాట మన పెట్టే దీపానికి. హ్మ్. ఓహ్! పంచభూతాలు. ఓకే. అందుకే ఆ! ప్రమిదల్లో పెట్టండి, ప్రమిదల్లో అట్లని పెట్టండి చెప్తూ అంటారు. ఉంటారు. ఈ రైట్. విషయాలు చాలా మందికి తెలియదు. రైట్. రైట్. సో, చెప్పండి మేడం. ఇది ఇంకొక విషయం. ఈ ఇటుక రాయితో అది హ్మ్. కూడా చూడండి. హ్మ్. ఇప్పుడు ఆ ఇటుక రాయితో మన ఎట్ల కులదైవంని ఇంటికి తీసుకురావాలి అనేది. ఇప్పుడు ఆ కులదైవం పద్ధతుందా? ఆ! ఓహ్! ఓకే. ఇప్పుడు వాళ్ళేం జేస్తారు, ఇంట్లో వచ్చి వాళ్ళకి తెలవదనమాట. ఇవన్నీ మనం ఇట్లా అసలు ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళలేదు. సరే మన కులదైవం ఇవిని తెలిసి గూడా వెళ్ళలేకుండా పోతున్నాము. ఏదో హ్మ్. పనిలో ఆపేస్తుంది. హ్మ్. కానీ వీళ్ళకొచ్చి ఇటుకరాయి ఒకటి తీసుకోవాలి. హ్మ్. అది కూడా ఏందంటే పగిలిపోయిందంతా ఉండకూడదు. చాలా హ్మ్. మంచిగా ఉన్న ఆ! ఇటుకరాయి ఒకటి తీసుకొచ్చి హ్మ్. ఫస్ట్ ఏందంటే దాన్ని వాటర్‌లో ఏసి కడిగేసి, దాని తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్టంతా పెట్టి, ఒక పీట వేసి మన ఇంట్లో పూజ గదిలోనే పెట్టవచ్చు. ఇంట్లో పూజ గదిలో ఎట్లా చేయాలంటే దీపం వెలిగించేసి, అగరబత్తి ముట్టించేసి వినాయకుడికి మనం రెగ్యులర్‌గా పూజ చేస్తున్నాము. ఇలానే ఏ దేవుడు వాళ్ళ కులదైవము. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఉంటది కొంతమందికి అయ్యనారప్పని ఉంటారు. లేకపోతే ఇక్కడ ఉన్న సప్తమాతృకలుంటారు. ఉన్నారు అన్ని హ్మ్. దేవుళ్ళు. హ్మ్. నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మొక్కలేదు. అసలు చాలా అంటే మేము తెలవకుండా తప్పు చేసిన దానికి క్షమించండి అని చెప్పి, ఆ దేవుడి దగ్గర వాళ్ళ పేరు చెప్పి కోరుకుని, వాళ్ళ కులదైవం పేరు చెప్పి కోరుకున్న తర్వాత వాళ్ళకేందంటే ప్రసాదం చక్కెర పొంగల్ ఏదైనా ప్రసాదం స్వీట్ చేసి పెట్టాలి. హ్మ్. ఇవి పెట్టిన తర్వాత వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కులదైవం బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతది. ఇప్పుడు ఈ ఇటుక రూపంలోనే వాళ్ళ కులదైవం ఆ! తెలిసినా, తెలియకపోయినా ఆ! అందులో ఉంది ఆ అని దైవం అని నమ్మాలి. నమ్మాలి. రైట్. రైట్. మనం ఏమనుకుంటాం ఒట్టి ఇటుకరాయి ఏం ఫలితం వస్తుంది ఆ! అనుకుంటారు. ఆ! ఆ! ఇటుకరాయి పంచభూత శక్తి ఉందని వాళ్ళకి తెలీదు. రైట్. రైట్. పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ పూజ చేసిన తర్వాత రైట్. వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా చెప్తారు. రైట్. రైట్. సో, అప్పుడు ఏమైతుందంటే హ్మ్. కులదైవం తెలవదని అంటారు హ్మ్. కొంతమందులు. వీళ్ళు కూడా ఏందంటే సేమ్ వాళ్ళకి ఇష్ట దైవంని మనసులో అనుకుని హ్మ్. ఆ ఆ స్టోన్‌లో అంటే దీంట్లో ఇటుకలో. రాయిలో ఇటుకలో హ్మ్. హ్మ్. ఆ స్వామి వారిని దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఆవాహనం చేస్తారు. హ్మ్. అంటే మనం ఎలా అంటే ఇప్పుడు దేవుడిని మనం పిలిపిచ్చేది ఏదో ఒక రూపంలో. హ్మ్. కొంతమంది ఏందంటే అసలు కలశం పెట్టి పిలిపిస్తారు. ఇప్పుడు ఇది ఇటుకతో. హ్మ్. సో, అప్పుడు ఏమైతుందంటే మనకు దాంట్లో ఆవాహనం చేసుకొని ఇప్పుడు వాళ్ళకి విష్ణుమూర్తిని అనుకోండి. తిరుపతే వెళ్ళలేకుండా పరిస్థితిలో కూడా ఉంటారు హ్మ్. కొంతమందులు. స్వామివారు వెంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానం చేసుకొని, స్వామి నువ్వుదా ఉన్నావు మమ్మల్ని అసలు ఎట్లైనా మాకున్న సమస్యలు తొలగించి మమ్మల్ని రక్షించాలని చెప్పి
ఆ ఇటుకరాయి దగ్గర కోరుకోవాలి. రైట్. సో అప్పుడు ఆయన స్వామి ఆ రూపంలో అంటే ఆ పంచభూత శక్తిలో ఉన్నాడు. సో ఆయన తప్పకుండా మనకు తొందరగా ఫలితం ఇస్తాడు. రైట్. సరే వెళ్ళలేదు అనేటప్పుడు కొంతమందికి వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళకి కూడా అసలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సరే ప్రతి వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఏ పనులు కాలేదండి, సమస్యలు ఎక్కువనే అవుతా ఉంది అనే వాళ్ళు వాళ్ళ ఇష్టదైవం కూడా మనసులో ధ్యానం చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు మరి. సో తప్పేం లేదు కదా అట్లా. సో ఇది ఎంతో మందిలో ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటి. రైట్. ఎప్పుడు చేయమంటారు మేడం ఈ ఇటుకను తీసుకొచ్చి ఈ పూజా విధానం ఎప్పుడు చేయాలి? ఇప్పుడు వాళ్ళ కులదైవము ఒకవేళ విష్ణుమూర్తిని తెలిస్తే వాళ్ళకి బుధవారం రోజు తీసుకొచ్చి చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారిని అనుకోండి, అమ్మవారికి ఏంటంటే మంగళవారం రోజు పెట్టి చేసుకోవచ్చు. సరే లేదండి మాకు శివుడిదా మాకు కులదైవము అంటే వాళ్ళకి ఏంటంటే శివుడు అంటే జనరల్ గా చాలా మందికి శివుడు ఎన్నో రూపంలో ఉంటారు. శివుడిని కొంతమంది మొక్కుతారు అంటే వాళ్ళకి శైవంలో ఉన్న వాళ్ళకి శివుడు అనేది సోమవారం రోజు మొక్కోవచ్చు. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళు ఎంత శివుడు విష్ణు అన్ని మొక్కినా కానీ కొన్ని మంది గురువులనే మొక్కుతారు. ఏదన్నా వాళ్ళ సిద్ధర్ని మొక్కే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద గురుజీలనే మొక్కుతారు, కానీ దేవుడు పెద్దగా పెట్టుకోరు. సో అలాంటి వాళ్ళకి గురువారం రోజు మంచిగా కలిసి వస్తాయి. ఓకేనా. కొంతమందికి ఏంటంటే సర్ప రూపంలోనే నాగదేవతలు వాళ్ళకి కులదైవంగా ఉంటారు. నాగదేవత చాలా మంది కులదైవం పేరు కూడా పెట్టుకుంటారు, నాగా అని మొదలవుతుంది వాళ్ళ పేరు. వాళ్ళకి వచ్చి ఏం వారం మొక్కవాలి అంటే ఆదివారం రోజు మంచిది. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మందికి మునీశ్వరుడు అంటే చిత్తూరు సైడ్ అంతా చూసామంటే ఎక్కువ మందిలో మునీశ్వరుడిని మొక్కుతారు. మునీశ్వరుడు అని చెప్తారు. ఆయన కూడా శివుడి రూపమే. మాక్సిమం వాళ్ళకి శనివారం పెట్టవచ్చు, తర్వాత సోమవారం. అయితే ఫస్ట్ శనివారంలో పెట్టి మొక్కాలి. అయితే మునీశ్వరుడు ఎక్కువ మొక్కే వాళ్ళు భయపడతారు. కొంతమంది మునీశ్వరుడు మొక్కేటప్పుడు ఆ ఇంట్లో మునీశ్వరుడు మొక్కకుండా వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైమింగ్ లో వాళ్ళకు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మాయి కన్సీవ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు పూజలు చేస్తారు అనుకోండి, వాళ్ళ కోడలికి పూజలు చేసి పంపిస్తారు. వాళ్ళు మునీశ్వరుడు మొక్కే వాళ్ళుగా ఉంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఆ టైమింగ్ లో పూజల టైమింగ్ లో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మునీశ్వరుడు వాళ్ళ మీద వస్తాడు. అట్లా కూడా పూనకం వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తుంది. అది ఈ విషయాలు చాలా పవర్ఫుల్ మునీశ్వరుడు. అయితే ఒకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం మునీశ్వరుడు అంటే ఎవరు అని. అది కూడా మాట్లాడతాం. రైట్. ఒకవేళ అసలు కులదేవత ఎవరో మాకు తెలియదు అన్నప్పుడు ఏ రోజున చేయొచ్చు? కులదేవత ఎవరిని తెలియని రోజు అంటే మనకు వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళ ఇష్టదైవం ఉంటుంది కదా. కంపల్సరీకి ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టదైవం. ఇప్పుడు నాకు కృష్ణుడు ఇష్టము, గురువారం అంతే. ఆయన గురు కదా, అంతే. వెంకటేశ్వర స్వామి ఇష్టము, శనివారం చేసుకోవచ్చు, బుధవారం చేసుకోవచ్చు, 2 రోజులు ఉంటుంది ఆయనకు. అట్లా దత్తాత్రేయుల వారు ఇష్టము, ఆయన గురువారం అంతే. కొంతమందికి ఏంటంటే కొన్ని తిథిలో కూడా స్వామి వారిని మొక్కొచ్చు. ఇప్పుడు మీరు అనేట్టుగా ఇప్పుడు ఆ ఇటుకరాయి తీసుకొచ్చి మనం పెట్టుతున్నామంటే విష్ణుమూర్తి ఎక్కువ ఇష్టం అంటే ఏకాదశి తిథిలో మొక్కొచ్చు. 2 ఏకాదశులు వస్తాయి చక్కగా, నెలలో 2. సో ఎవరైనా కానీ నిజంగా ఆ స్వామి వారిని దాంట్లో ఆవాహనం చేసి తను ఉన్నారనే నమ్మకంతో చేయాలి. మరి ఆ ఇటుక ఎన్ని రోజులు చేయమంటారు ఇట్లా పూజ? ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏంటంటే ఒక విష్ణుమూర్తి గురించి మనం చేస్తున్నామని అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక బుధవారం పెడతాం, అది వచ్చి 5 బుధవారం అట్లా మొక్కి దాని తర్వాత తీసుకెళ్లి ఏంటంటే నదిలో ఎక్కడన్నా తీసుకెళ్లి వదిలేసి రావచ్చు. అయితే బయట ఎక్కడ మంచి నదిలో వదలాలి, ఇక్కడ చుట్టుపక్కల ఉండేది ఎంత కాదు. ఎందుకంటే దాంట్లో పారే నదిలో అంటే జీవ నదిలో వేయాలి. అది చేయవచ్చు. వాళ్ళకి కులదైవం ఒకవేళ సంవత్సరంలో లేదని 5 రోజులు చేయలేదు, ఒకే రోజు చేస్తుంటే పర్వాలేదు, తీసుకెళ్లి ఈ రోజు చేస్తామంటే నెక్స్ట్ డే తీసుకెళ్లి వేసేయచ్చు. అంతే. ఎందుకంటే ఒక రోజు ఫుల్ గా ఉండాలి, ఆ రోజు నైట్ అంతా కూడా ఉండాలి. మనకేంటంటే ఆ 24 hours లో మనకు ఆ విషయం అయితే మనకు ఆ ఫలితం ఉంది. అసలు మన డ్రీమ్ లో కూడా తెలుస్తుందండి. నువ్వు నాకు మంచిగా పూజ చేసావు అట్లా కొంచెం బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు వాళ్ళు, అది తెలుసు, సంకేతం కూడా ఉంటుంది. అద్భుతం మేడం, చాలా బ్యూటిఫుల్ విషయం చెప్పారు. చాలా మంది అడుగుతూ ఉన్నారు కులదేవతని ఎట్లా, మాకు తెలీదు, మాకు ఎట్లా మా మార్గం ఏమిటి తెలుసుకునే మార్గం అని అడుగుతున్నారు. చాలా చక్కటి రెమెడీ రూపంలో చెప్పారు కాబట్టి ఇలా చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.